హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నరసింహం బాలకృష్ణ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీ ఫేవరెట్ హీరో ఎవరో అండ్ వీరి ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. నటసింహం బాలయ్య కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలో మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరు. అభిమానులంతా కూడా ఆయన్ని ప్రేమగా బాక్సాఫీస్ బొనాన్సా, గోల్డ్ స్టార్, నటసింహం అండ్ గాడ్ ఆఫ్ మాసెస్ అనే వివిధ రకాల స్టార్ ట్యాగ్స్ తో పిలుచుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా ఆయన స్టార్డమ్, ఫాలోయింగ్ అండ్ బాక్సాఫీస్ దగ్గర ఆయన క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ కి నిదర్శనమనే మనం చెప్పుకోవాలి. ఈ రోజు మనం గాడ్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తే చిరంజీవి గారు చేసినటువంటి మూవీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి చిరంజీవి గారి సినిమా 1985 లో రిలీజ్ అయినటువంటి చిరంజీవి. ఈ సినిమా 1984 లో విడుదలైనటువంటి కన్నడ ఫిలిం అయిన నానే రాజా అనే సినిమాకి ఒఫీషియల్ తెలుగు రీమేక్. ఈ సినిమా డైరెక్టర్ అయినటువంటి సివి రాజేంద్రన్ ఈ సినిమా కథని ముందుగా బాలకృష్ణ గారికే చెప్పారు. సినిమా టైటిల్ కూడా చిరంజీవి కాదు, బాలకృష్ణ. అయితే అప్పటికే చాలా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక బాలకృష్ణ గారు ఈ సినిమాని వదులుకున్నారు. కానీ బాలకృష్ణ గారు ఈ సినిమా చేస్తుంటే ఆయన కెరీర్ లో మరొక వైవిధ్యమైనటువంటి సినిమాగా నిలిచి ఉండేది. ఒకవేళ ఈ సినిమాలోని ఈ క్యారెక్టర్ ని బాలకృష్ణ గారు ప్లే చేస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక నెంబర్ 2, 1985 లోనే రిలీజ్ అయినటువంటి అడవి దొంగ. టార్జాన్ సినిమా స్ఫూర్తితో టాలీవుడ్ లో భారీగా తెరకెక్కినటువంటి ఈ సినిమా ముందుగా బాలకృష్ణ గారే చేయవలసి ఉంది. కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసినటువంటి సినిమాలో హీరోయిన్ రాధా. గోపి ఆర్ట్ పిక్చర్స్ అనే బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించడం జరిగింది. అయితే ఈ సినిమాలో ముందుగా హీరో క్యారెక్టర్ కి అనుకుంది బాలకృష్ణ గారిని. అప్పటికే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నటువంటి బాలకృష్ణ గారికి అయితే ఈ కథ సరిగ్గా సూట్ అవుతుంది అండ్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది అంటూ మేకర్స్ భావించడంతో ఈ సినిమా కథని ఆయనకి చెప్పడం జరిగింది. కథ బాగున్నప్పటికీను టార్జాన్ క్యారెక్టర్ పై బాలకృష్ణ గారికి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఈ విధంగా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి రెండవ చిరంజీవి గారి సినిమాగా ఈ సినిమా నిలిచింది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. కానీ ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు, ముఖ్యంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ సినిమా గనక ఆయన చేసుంటే ఆ టైంలోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఉండేది. ఎందుకంటే టార్జాన్ క్యారెక్టర్ అనేది ఆయన్ని చాలా సరికొత్త కోణంలో ఆడియన్స్ కి చూపించేది ఈ సినిమా. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఆరాధన. 1987 లో రిలీజ్ అయినటువంటి ఈ క్లాసిక్ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారికి నటుడిగా చాలా మంచి పేరుని తీసుకొచ్చింది. భారతీ రాజా గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల నుండి ఎన్నో ప్రశంసల్ని అందుకుంది. ఈ సినిమాలో చిరంజీవి, సుహాసిని, రాధిక అండ్ రాజశేఖర్ లాంటి యాక్టర్స్ నటించారు. ఇది ఒక తమిళ సినిమాకి రీమేక్. ఆ తమిళ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ లో నటించినటువంటి వ్యక్తి సత్యరాజ్ గారు. అయితే ఈ సినిమా కథని భారతీ రాజా గారు ముందుగా నటసింహం బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. అయితే బాలకృష్ణ గారు ఆల్మోస్ట్ అంతా కన్ఫర్మ్ కూడా అయ్యింది. అయితే షూటింగ్ స్టార్ట్ అవడానికి ముందు కొన్ని అనివార్యమైన కారణాల వల్ల బాలకృష్ణ గారు ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. అప్పుడు బాలకృష్ణ గారి ప్లేస్ లో చిరంజీవి గారిని ఈ సినిమాలోకి తీసుకున్నారు భారతీ రాజా గారు. ఈ విధంగా చిరంజీవి గారికి నటుడిగా ఎంతో మంచి పేరుని తీసుకొచ్చింది ఈ సినిమా. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయకుండా చేసి ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 4, 1987 సెప్టెంబర్ 3న రిలీజ్ అయినటువంటి చిరంజీవి గారి గ్రేటెస్ట్ పెర్ఫార్మెన్సెస్ లో ఒకటైనటువంటి స్వయం కృషి. కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో చిరంజీవి గారు అండ్ విజయశాంతి గారు లాంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కినటువంటి ఈ ఇన్స్పిరేషనల్ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ఆడియన్స్ నుండి కూడా ఎన్నో ప్రశంసల్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చిరంజీవి గారిలో ఉన్నటువంటి గొప్ప నటుణ్ణి మరొకసారి ఆడియన్స్ కి చూపించింది. అయితే కె విశ్వనాథ్ గారు ముందుగా ఈ కథని చెప్పింది నటసింహం బాలకృష్ణ గారికే.
అయితే బాలకృష్ణ గారు ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ ని కొంచెం చేంజ్ చేయమని చెప్పడంతో అందుకు సహకరించినటువంటి కె విశ్వనాథ్ గారు ఈ సినిమాని చిరంజీవి గారితో చేయడం అనేది జరిగింది. అయితే అప్పటికి బాలకృష్ణ గారు టాలీవుడ్ లోనే నెంబర్ 1 హీరోగా ఉండడంతో చెప్పులు కుట్టుకునే ఒక క్యారెక్టర్ అనేది ఒక సూపర్ స్టార్ చేయడం అనేది ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయంతో ఈ సినిమాని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. కానీ ఒకవేళ బాలకృష్ణ గారు ఈ సినిమాని రిజెక్ట్ చేయకుండా చేసి ఉండుంటే ఆ టైంలోనే ఆయనకి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అనేది వచ్చేది అంటూ చాలా మంది ఇప్పటికీ అభిప్రాయపడుతూనే ఉంటారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 5, 1991 మే 9న ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి గ్యాంగ్ లీడర్. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ లో డైరెక్టర్ విజయ్ బాపినీడు గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ కమర్షియల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది అండ్ చిరంజీవి గారి స్టార్డమ్ ని పదింతలు పెంచింది ఆ టైంలో. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్ చిరంజీవి గారిని బాస్ అనే పదంతో సంబోధించడం అనేది చాలా గట్టిగా స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమాని ముందుగా వదులుకున్నటువంటి హీరో నటసింహం బాలకృష్ణ గారు. చిరంజీవి గారి కంటే ముందు బాలకృష్ణ గారికి ఈ కథ చెప్పడం అనేది జరిగింది అండ్ సినిమా టైటిల్ కూడా గ్యాంగ్ లీడర్ కాదు, భలే తమ్ముడు అనే టైటిల్ తో ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని చిత్రీకరిద్దాం అనుకున్నారు డైరెక్టర్ విజయ్ బాపినీడు. అయితే అంతా ఓకే అయిన సమయంలో డైరెక్టర్ విజయ్ బాపినీడు గారికి అండ్ బాలకృష్ణ గారికి మధ్య చిన్న చిన్న క్లాషెస్ రావడంతో అవి అలా పెద్దవడంతో ఈ సినిమా నుంచి వాకౌట్ అయ్యారు బాలకృష్ణ గారు. దాంతో ఇంత మంచి సినిమాని బాలకృష్ణ గారు వదులుకోవాల్సి వచ్చింది. ఒకవేళ బాలకృష్ణ గారు గనక ఈ సినిమా చేసిండుంటే ఖచ్చితంగా ఈ సినిమా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఉండేది. ఇక ఆయనకి గాడ్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ ఆ టైంలోనే వచ్చి ఉండేది. ఇప్పటికీ చాలా మంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఈ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటారు, ఈ సినిమాని ఆయన అసలు ఎందుకు వదులుకున్నారా అని. మరి గ్యాంగ్ లీడర్ సినిమా బాలకృష్ణ గారు చేసి ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి. ఇక ఫైనల్లీ నెంబర్ 6, 1994 జనవరి 7న రిలీజ్ అయినటువంటి ముగ్గురు మొనగాళ్ళు. కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాని చిరంజీవి గారి బ్రదర్ నాగబాబు గారు నిర్మించడం అనేది జరిగింది. ఈ సినిమాలో ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి గారు ట్రిపుల్ రోల్ లో కనిపించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా కథను కూడా కె రాఘవేంద్రరావు గారు ముందుగా నటసింహం బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. అండ్ ముగ్గురు హీరోల క్యారెక్టరైజేషన్ అనేది కూడా బాలకృష్ణ గారికి చాలా సరికొత్తగా ఉంటుంది అండ్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కూడా ఎంతగానో సర్ప్రైజ్ కి గురవుతారు అంటూ కె రాఘవేంద్రరావు గారు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా సరే బాలకృష్ణ గారు ఎందుకో ఈ కథపై ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో చేసేదేమీ లేక చిరంజీవి గారితో ఈ సినిమాని పూర్తి చేశారు కె రాఘవేంద్రరావు గారు. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని అండ్ డీసెంట్ సక్సెస్ ని కూడా అందుకున్నారు. అయితే రాఘవేంద్రరావు గారు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇండస్ట్రీ హిట్ అనేది బాలకృష్ణ గారితో చేసుంటేనే వచ్చి ఉండేది. బట్ ఆయన ఆసక్తి చూపకపోవడంతో ఈ కథ ఆయనకు మిస్ అయింది, ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ ని కూడా మిస్ చేసుకుంది. మరి ఈ ట్రిపుల్ క్యారెక్టర్ అనేది బాలకృష్ణ గారు చేసిండుంటే బాక్స్ ఆఫీస్ పై ఆ ఇంపాక్ట్ అనేది ఇంకా ఏ రేంజ్ లో ఉండేదో అండ్ సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమా అనేది ఇంకే లెవెల్లో ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. బాలకృష్ణ గారు వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సినిమాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా 2006లో రిలీజ్ అయినటువంటి బంగారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఏఎం రత్నం గారి నిర్మాణంలో తమిళ దర్శకుడు ధరణి డైరెక్షన్ లో రిలీజ్ అయింది బంగారం మూవీ. ఓపెనింగ్స్ లో ఆ టైంలో రికార్డ్స్ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది. నెగిటివ్ టాక్ అనేది ఈ సినిమాపై బాగా దెబ్బ కొట్టిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి స్టార్ పవర్ కూడా ఈ సినిమాని హిట్ చేయలేకపోయింది, అది కేవలం ఓపెనింగ్స్ వరకు మాత్రమే ఉపయోగపడింది. అయితే ఈ సినిమా స్టోరీని ఏఎం రత్నం గారు అండ్ ధరణి గారు ముందుగా చెప్పింది బాలకృష్ణ గారికి. అయితే కథ విన్న బాలకృష్ణ గారు సినిమాలో తమిళ ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా ఉండడం అండ్ ఈ సినిమాలో క్యారెక్టర్ అనేది జర్నలిస్ట్ క్యారెక్టర్ కావడం, ముఖ్యంగా కథ చాలా విభిన్నంగా ఉండి హీరో ఎలివేషన్ సీన్స్ అనేవి బాలకృష్ణ గారి మార్క్ ని మ్యాచ్ అయ్యే విధంగా లేకపోవడంతో ఈ సినిమాని ఆయన వదులుకున్నారు. అయితే ఈ సినిమా బాలకృష్ణ గారు చేసిండుంటే చాలా సరికొత్తగా ఉండేది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా కూడా నిలిచి ఉండేది అని చాలా మంది సినీ విశ్లేషకులు ఇప్పటికీ భావిస్తారు. అయితే బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయాన్ని సాధించలేదు.
మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని చేసిండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, 2006లోనే ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి అన్నవరం. 2006 డిసెంబర్ 29న రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్ వహించగా ఈ సినిమాని సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు నిర్మించడం అనేది జరిగింది. ఈ సినిమా 2005లో తమిళ హీరో విజయ్ నటించినటువంటి ఒక సినిమాకి ఒఫీషియల్ తెలుగు రీమేక్. రమణ గోగుల గారు మ్యూజిక్ అందించినటువంటి ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా కూడా ఓవరాల్ గా ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డ్స్ ని ఆ టైంలో క్రియేట్ చేసినా కూడా సేమ్ బంగారం సినిమా లాగానే ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా సరిపెట్టుకుంది ఈ ఫిలిం. అయితే ఈ సినిమా స్టోరీని సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు ముందుగా విజయ్ సినిమా నుండి రీమేక్ రైట్స్ కొనుక్కున్న తర్వాత స్టోరీ అనేది బాలకృష్ణ గారికే ఫస్ట్ చెప్పడం అనేది జరిగింది. స్టోరీ విన్న బాలకృష్ణ గారు సేమ్ అప్పటికే అలాంటి కథ ఆల్రెడీ చేసి ఉండడంతో 2005లో వీరభద్ర అనే సినిమాని ఆయన చేసి ఉండడంతో సేమ్ అలాంటి టైప్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమా ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. అండ్ ఆ టైంలో అల్లరి పిడుగు సినిమాతో కూడా ఆయన చాలా బిజీగా ఉండడంతో ఈ ఫిలిం ని వదులుకోవాల్సి వచ్చింది. అయితే బాలకృష్ణ గారు ఈ సినిమాని కనుక చేస్తుంటే ఇందులో ఉండే మాస్ ఎలివేషన్స్ అండ్ ఆ డ్రామా సెంటిమెంట్ అనేవి ఆయనకి కరెక్ట్ గా యాప్ట్ అయి ఉండేవి. బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేది ఈ సినిమా. బట్ బాలకృష్ణ గారు కొన్ని అనువరమైన కారణాల వల్ల ఈ ఫిలిం ని వదులుకోవాల్సి వచ్చింది. అలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి ఈ కథని ఆయన యాక్సెప్ట్ చేయడంతో ఆయన చేయడం అనేది జరిగింది ఈ సినిమాని. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. మరి బాలకృష్ణ గారు గనక ఈ సినిమాని చేస్తుంటే ఎలా ఉండేదో అండ్ ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, 2012లో రిలీజ్ అయినటువంటి కెమెరామెన్ గంగతో రాంబాబు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ తమన్నా హీరో హీరోయిన్లుగా, ప్రకాష్ రాజ్ అండ్ కోట శ్రీనివాసరావు గారు కీలకమైన పాత్రలో నటించినటువంటి ఈ సినిమాకి మణిశర్మ గారు సంగీతం అందించడం అనేది జరిగింది. ఈ సినిమా సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ ని శ్యామ్ కే నాయుడు గారు హ్యాండిల్ చేయడం అనేది జరిగింది. పూరి జగన్నాథ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో బద్రీ తర్వాత రెండోసారి రూపొందినటువంటి ఈ పొలిటికల్ యాక్షన్ ఫిలిం గబ్బర్ సింగ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి వస్తున్నటువంటి సినిమా కావడంతో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ లో కూడా ఆ టైంలో ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. గబ్బర్ సింగ్ సినిమా ఓపెనింగ్ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసి. అయితే ఈ సినిమా కూడా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని సాధించిన అవి ఆయన స్థాయి కలెక్షన్స్ కావు అంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా యావరేజ్ రేంజ్ లోనే కలెక్షన్స్ ని సాధించింది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది కెమెరామెన్ గంగతో రాంబాబు. అయితే ఈ సినిమా స్టోరీని పూరి జగన్నాథ్ గారు ముందుగా చెప్పింది బాలకృష్ణ గారికి. ఆ టైంలో పూరి జగన్నాథ్ గారు బాలకృష్ణ గారితో సినిమా చేయడానికి తరచూ ప్రయత్నిస్తూ ఉండేవారు. ఆ ప్రయత్నంలోనే 2006లో వచ్చినటువంటి పోఖరి సినిమా కథను కూడా ముందుగా బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది. అయితే అప్పుడు కూడా ఆ సినిమాని ఆయన రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కెమెరామెన్ గంగతో రాంబాబు కథని ఆయనకు చెప్పగా ఆయన ఈ కథను కూడా రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే అంతకు 1 year ముందు వచ్చినటువంటి శ్రీమన్నారాయణ సినిమాలో బాలకృష్ణ గారు జర్నలిస్ట్ క్యారెక్టరే ప్లే చేయడం అనేది జరిగింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయాన్ని ఏమీ సాధించకుండా ఫెయిల్ అయింది. దాంతో మళ్ళీ జర్నలిస్ట్ క్యారెక్టరే ప్లే చేయడం ఎందుకని ఈ సినిమాని రిజెక్ట్ చేశారు బాలకృష్ణ గారు. ఆ తర్వాత ఇదే కథని పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం అనేది జరిగింది పూరి జగన్నాథ్ గారు. ఆయనకు నచ్చడంతో ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా స్టోరీలో కొన్ని చేంజెస్ చేసి ఆయన తీయడం అనేది జరిగింది. 2012 దసరాకి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని అండ్ ఈ సినిమా ఆయన గనక చేస్తుంటే ఎలా ఉండేదో దానిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక ఫైనల్లీ నెంబర్ 4, 2022లో వచ్చినటువంటి భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్ గారి రీఎంట్రీలో వచ్చినటువంటి మాస్ మూవీ భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తమన్ మ్యూజిక్ అందించగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. కొన్ని అనువరమైన కారణాల వల్ల ఆయన ముందు సినిమాలు 100 కోట్ల షేర్ ని సాధించలేదు పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఈ సినిమా ఏపీలో చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ లో రిలీజ్ అయ్యి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ ని సాధించి పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటి 100 కోట్ల షేర్ మూవీగా నిలిచింది భీమ్లా నాయక్. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ని సాధించినటువంటి ఈ ఫిలిం పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అన్ని సిచ్యువేషన్స్ సహకరించి ఉండుంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అయి ఉండేది. అయితే ఈ సినిమా స్టోరీని మలయాళం నుంచి రీమేక్ రైట్స్ కొనుగోలు చేసిన తర్వాత మొట్టమొదటిగా ఈ సినిమా స్టోరీని చెప్పింది బాలకృష్ణ గారికే ఈ సినిమా మేకర్స్.
అప్పటికే అఖండ లాంటి బిగ్గెస్ట్ హిట్ తో చాలా మంచి ఫామ్ లో ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఈ సినిమా చేస్తే చాలా బాగుంటుందని, అఖండాన్ని మించిన హిట్ అవుతుందని వాళ్ళంతా భావించారు. అయితే కథ విన్న తర్వాత బాలకృష్ణ గారు స్వయంగా ఈ కథని పవన్ కళ్యాణ్ గారితో తీస్తే చాలా బాగుంటుంది అని సజెస్ట్ చేయడంతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి వద్దకు వెళ్ళింది ఈ కథ. బాలకృష్ణ గారు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ గారితో చేసినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. అయితే బాలకృష్ణ గారు కూడా ఈ సినిమాని చేసిండుంటే మరింత పవర్ఫుల్ గా ఉండేదని చాలా మంది సినీ విశ్లేషకులు అండ్ ఆయన ఫ్యాన్స్ కూడా ఇప్పటికీ భావిస్తారు. మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని రిజెక్ట్ చేయకుండా చేసిండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని, ఈ సినిమాని రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.